పూరన్ కుమార్ అడిషనల్ డీజీ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్ ఇన్ హర్యానా స్టేట్. తన జీవితం మొత్తం బ్రైట్ స్టూడెంట్ గా తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి కంప్యూటర్స్ లో, ఆ తర్వాత ఐఐఎం లో చేరి, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ గా ఇండియన్ సివిల్ సర్వీస్ లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత భారతదేశ ప్రతిష్టాత్మకమైన రాలో 2-3 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత భారత రాష్ట్రపతి చేత అనేక మెడల్స్ పొంది తన సర్వీస్ అంతా అవినీతికి వ్యతిరేకంగా ప్రిన్సిపల్ గా బతుకున్నటువంటి అంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారి ఈ రోజు నేను ఇక బతకలేను ఇక్కడ అని చెప్పి ఆయన సూసైడ్ చేసుకోవడం అనేది అత్యంత బాధాకరమైన సంఘటన. సూసైడ్ చేసుకుంటూ తన డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చాడు. తను చనిపోవటానికి కారకులైన 2 అధికారుల పేరును మెన్షన్ చేస్తూ, డీజీపీ ర్యాంక్ అధికారి వన్ మిస్టర్ కపూర్ అండ్ నరేంద్ర వన్ ఎస్పీ లెవెల్ అధికారి పేరు స్పష్టంగా మరీ ముఖ్యంగా మెన్షన్ చేస్తూ, అంటే చివరికి ఏ స్థాయిలో ఎంత భయంకరమైన ఇబ్బందులు. అతని భార్య కూడా ఐఏఎస్ ఆఫీసర్, అతను సీరియస్ గా పనిచేసే కమిటెడ్ ఆఫీసర్. చిన్న పిల్లలు పాపం 2 ఆడపిల్లలు, వృద్ధురాలైనటువంటి తల్లి, వాళ్ళందరూ ఉండంగా కూడా వాళ్ళని కూడా వదిలేసి నేను చనిపోవటానికి నిర్ణయం తీసుకున్నాడంటే ఎంత భయంకరంగా హింసించి ఉండొచ్చు అతన్ని. సో ఇటువంటి పరిస్థితులు ఈ దేశానికి మంచిది కాదు, ప్రభుత్వాలకి మంచిది కాదు. అందుకే మేము స్పష్టంగా హర్యానా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, వెంటనే ఆ డైయింగ్ డిక్లరేషన్ లో ఉన్నటువంటి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా చెప్తున్నాం.